ధన్యవాదాలు అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష క్రీడా శాఖపై అస్సలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి చేతిలో పెట్టి వందల మంది క్రీడాకారుల స్ఫూర్తిని వారి భవిష్యత్తుని అపహాస్యం చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది. అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పే. దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి 1% కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష. తప్పుడు రిజిస్ట్రేషన్తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష. జరిగిన అరకొర కార్యక్రమాలకి వారు చూపించిన లెక్కలకి అక్కడ జరిగిన కార్యక్రమాలకి అసలు ఏమాత్రం పొంతన లేని కార్యక్రమం అధ్యక్ష. నాణ్యత లేని కిట్లు, క్రీడా పరికరాలు, రవాణా ఛార్జీలు, భోజన వసతి పేరుతో కోట్లకి పైగా కమిషన్లు దోచుకున్నారు అధ్యక్ష. ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్కి, ఎక్కడో కర్ణాటకకి చెందిన 6 కమిషన్లకి ఇచ్చి 6 సంస్థలకు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా కనీసం లెక్కలు చూపలేకపోయారు అధ్యక్ష. ఇక ముగింపు కార్యక్రమం పేరుతో అసలైన క్రీడాకారుల్ని అక్కడున్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన విఐపీల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష. ఆఖరికి సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలకి 5 కోట్లు అని చెప్పి ఖర్చు చూపించి అక్కడ క్రీడాకారులు తక్కువ, వారి వైసీపీ కార్యకర్తలతో అది మమ అని ముగింపు చేశారు అధ్యక్ష. అయితే సిఐడి విచారణ అన్నది ఒక్కరోజు జరిగింది అధ్యక్ష. ఈ రోజు మనం చేస్తున్న వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి,